బెజవాడ అప్పుడే రణరంగంగా మారింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని ఇంటి వద్ద నూతన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు వీరంగం సృష్టించారు. 4 కార్లలో వచ్చిన ఎమ్మెల్యే అనుచరులు వంశీకి చెందిన వాహనాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వారిని పక్కకు తరవడంతో తర్వాత గొడవ సద్దుమణిగింది. ఇదిలా ఉండగా మరోవైపు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇనుప కంచెను ఏర్పాటు చేశారు.